విజయ్ సీఎంగా ఎన్ని మంచి పనులు చేస్తుండు, పాలనని ఎట్లా పరుగులు పెట్టిస్తుండు, పథకాలతోని పబ్లిక్ తిప్పలు ఎట్లా తీరుస్తుండు అనుకుంటే ఓ దిక్కు రాజకీయం వార్తలు వస్తుంటే, అదే రేంజ్ లో విజయ్ త్రిష సోపతి మీద కూడా తీరొక్క వార్తలు తిరుగుతూనే ఉన్నాయి సోషల్ మీడియాలో. అయితే నిన్నయాలు వస్తున్న ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే, విజయ్ త్రిష నడుమున్న ఫ్రెండ్షిప్ కు ఫుల్ స్టాప్ పడ్డదట. ఇగో ప్రూఫ్లు అనుకుంటే ఇరుగా మరి ఈయన వస్తున్న వార్తలు ఏంటి అంటే, ఇంకా పారు ఇక చూడురని తమిళ చెప్తున్నా. సీఎంగా విజయ్ పనితీరే కాకుండా ఇంటామతో నిడుపు కాయిదాల కేసు, త్రిషతోని సోపతి వార్తలు ఈ రెండింటికి లింకు పెట్టి రాసుకొస్తున్న ముచ్చట్లతోని తమిళనాడే కాదు సౌత్ అంతా కూడా ఇంతింత కళ్ళేసుకొని అసలు ఏమైతున్నది ఏం కాబోతున్నది అనుకుంటే ఎదురు చూస్తున్నారు. ఇటువంటి టైంలో విజయ్ త్రిష ఫ్రెండ్షిప్ కు ఎండు కార్డు పడ్డదని రౌండ్ టేబుల్ మీటింగ్లు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. అవి అట్లెందుకు వస్తున్నాయి ఇంతకు అని అంటే, నిన్న విజయ్ బర్త్డే పేరు మీద దేశంలో ఉన్న లీడర్లు, ప్రతిపక్షం పార్టీలు, సినిమా సెలబ్రిటీలు అందరూ హ్యాపీ బర్త్డే సీఎం సాబ్ అని అనుకుంటా విషయం చెప్తే త్రిష మాత్రం సడి సప్పులు లేదు. ప్రతి ఏడాదికి పక్కా పోస్ట్ పెట్టే త్రిష మరి ఈసారి దగ్గర దోస్తు దళపతి సీదా సీఎం అయ్యే వరకలా ఇంకేం ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెడుతుందో దానికి మాల్ మసాలా కలిపి మంచిగా అరుచుకుందామని సోషల్ మీడియాలో చాలా మంది ఎదురు చూసిరు. కానీ ఏం పోస్ట్ పెట్టలే త్రిష. ఇదే కాకుండా విజయ్ని ఇన్స్టాల్ అన్ఫాలో చేసిందట త్రిష. మీదికెళ్ళి విజయ్ బర్త్డేకి విషెస్ కూడా చెప్పకపోవుడు, అది కాక ఈ నడమ విజయ్ ఇంటామె సంగీత విడాకులు తీసుకోకుండా కలిసిపోతట్టురు అని వార్తలు నొచ్చుడు అన్ని కలిపి చూస్తే ఆయనతో త్రిష విజయ్ ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిందా అనుకుంటా సోషల్ మీడియాలో మస్తు వార్తలు తిరుగుతున్నాయి. ఏదో మామూలు ఫ్రెండ్షిప్ అంటే ఇన్ని వార్తలు వైరల్ కాకపోతుండే గానీ ఓ హీరోయిన్తో క్లోజ్గా ఉంటున్నాడు మమ్మల్ని పట్టించుకుంటలేడు అనుకుంటా ఎలక్షన్ల టైంలో ఇంటామె సంగీత విజయ్ మీద విడాకుల కేసు వేసుడు, తర్వాత విజయ్ త్రిష ఒకటే తీరు బట్టలు వేసుకుని ఓ పెళ్లికి కూడా పోయి సందడి చేసుడు, త్రిష బర్త్డే నాడే తమిళనాడు ఓట్ల రిజల్ట్ వచ్చి విజయ్ సీఎం కాబోతున్నాను క్లారిటీ వచ్చుడు, ఆయన పొద్దుగానే త్రిష తిరుపతి పోయి మొక్కులు పెట్టుడు, మధ్యాహ్నం వర్గాల ఫలితాలు సగం రాగానే ఎంబటే కారేసుకొని చక్కగా విజయ్ ఇంటికి వచ్చి కలిసి కంగ్రాట్స్ చెప్పి గంటన్నర దాకా గట్టిగానే ముచ్చట పెట్టుడు. ప్రమాణ స్వీకారానికి పెద్దగా సినిమా సెలబ్రిటీలు, ఇండస్ట్రీ స్టార్లు ఎవ్వరు రాకపోయినా కానీ త్రిష మాత్రం మంచిగా తయారై వచ్చి విజయ్ ఇంటోలో నలుముకొని ఆనందపడడు. ఇగో ఇవన్నీ చూసి ఇద్దరు సోపతి మీద వార్తలు వెళ్ళలేనాయి. మరి ఇంత దోస్తానుడు హ్యాపీ బర్త్డే చెప్పదా అని అనుకుంటే అనుమానాలు బయటేస్తారు బాగా చెప్తా. కానీ చూడురి, ఏం పోస్ట్ చేయకుండానేమో చేయలేదని తీరొక్క పోస్టులు ఇస్తారు, ఏం చెప్పకుంటేనేమో ఏదో అయింది ఇద్దరు నడుమ దోస్తాను ఇచ్చకపోయింది అనుకుంటూ రాస్తారు. ఏం చేసినా కష్టమే ఉంది పోరి. ఇంట్లో కూర్చొని ఫోన్లో టకా టకా ఆర్డర్లు పెట్టుకొని తినేటోళ్ళు అంతా ఇది చూడాల్సిందే. ఆన్లైన్ అంటేనే ఆగమయ్యే కథలు ఉంటాయి. అందున ఈ సొంటోళ్ళు చేయంగా న్యాయంగా పనిచేసేటోళ్ళని కూడా నమ్మలేకుండా అవుతుంది పో. ఇగో సీదా ముచ్చట్లకొద్దాం. ఈ జొమాటో బాయ్ కి ఫుడ్ ఆర్డర్ వస్తే డెలివరీ చేయనీకి వచ్చిండు. కానీ నిజంగానే డెలివరీ చేసినుంటే ఇవాళ మనం ఆయన గురించి మాట్లాడుకోకపోతుండే. అదేంది అంటే మనోడు పార్సల్ తెచ్చుడైతే తెచ్చిండు, ఇక వాళ్ళకు డెలివరీ చేసినట్టు ఫోటోలు పంపాలి కాబట్టి డోర్ కాడ పెట్టి ఫోటోలు కొట్టి పంపిండు. ఈడిదాకా మంచిగానే ఉన్నది పనితనం. కానీ ఫోటో పంపి నిమిషం కూడా వేస్ట్ చేయకుండా సీదా ప్యాకెట్ పట్టుకొని బయటపడ్డాడు. అవతల కస్టమర్ ఏమో పార్సల్ తీసుకుడని వస్తుంది, ఎవరు కూడా వచ్చి ఫుడ్ ఇవ్వలేదు కదా అని నెత్తి గీక్కుంటే, అరే మన తాన సీసీ కెమెరా ఉంది కదా అని తీసి చూస్తే మనోన్ బండారం అంతా బట్టబయలైంది. ఇదే వీడియో ఎవిడెన్స్ ను జొమాటో ఓన్ కి కంప్లైంట్ చేస్తే రీఫండ్ ఇస్తామన్నారట. ఉత్త రీఫండే కాదు, దీని మీద ఫుల్ ఇన్వెస్టిగేషన్ కావాలి, స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇసొంటోళ్ళు చేయంగా ఎండనక వాననక పానం బాలేకున్నా నానా తంటాలు పడే డెలివరీ బాయ్స్ అందరికీ పెద్ద మచ్చ పడ్డట్టు అవుతుంది. కాబట్టి బరాబర్ శిక్ష పడితేనే ఇంకో పారి కస్టమర్లను మోసం చేసే ఆలోచన ఎవ్వలకు కూడా దరిదాపులకు రావద్దని కంప్లైంట్ చేసిండా కస్టమరు. ఇదంతా కోల్కతాలో అయింది. ఆడానే కాదు, నిత్య ఎన్నో కాడ కస్టమర్లు ఇట్లా మోసపోతూనే ఉర్రు. సీసీ కెమెరా ఉంది కాబట్టి మోతేవారి దొరికిండు, లేకపోతే అంతే కదా అని కామెంట్లు పెడుతురు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా. మరి మీకు ఎప్పుడైనా గిసొంటి మోసాలు జరిగినాయా? కామెంట్ చేయండి.